Many times when we read the Bible, అనేక మార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు especially Matthew, Mark, Luke, John, ప్రత్యేకంగా మత్తయి, మార్కు, లూకా, జాన్, and book of Acts, తర్వాత అపోస్తుల కార్యం కూడా in Matthew, Mark, Luke, John, we see Jesus, people were coming to touch the hem of Jesus' garment. అక్కడ మత్తయి నుంచి యోహాను సువార్త వరకు 4 సువార్తల్లో ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టడానికి పరిగెత్తి వస్తున్నారు. We see one lady ఒక స్త్రీని మనం గమనించాము. who has issue of blood from 12 years. 12 సంవత్సరములుగా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. What she did, ఆ స్త్రీ ఏం చేసిందంటే she told herself, తనకు తానే చెప్పుకుంది, if I will touch the hem of Jesus' garment, నేను యేసయ్య వస్త్రపు చెంగు ముడితే I will be healed. నేను స్వస్థత పొందుతాను. See, Jesus is not telling, చూడండి, యేసు ప్రభు వారి మాట చెప్పట్లే. if you touch, you will be healed. యేసయ్య వచ్చి స్త్రీ నువ్వు నన్ను తాకితే నువ్వు స్వస్థత పొందుతావని యేసయ్య అనలేదు. The lady is telling, ఆ స్త్రీయే అనుకుంటుంది, if I touch, నేను ముట్టితే I will be healed. నేను స్వస్థత పొందుతా. So, in this past few days, కాబట్టి గడిచిన కొన్ని రోజులుగా I have used hands, నేను నా చేతుల్ని వాడాను, I have used bottles, నేను బాటిల్స్ ని వాడాను, I have used handkerchiefs, హ్యాండ్ కర్చీఫ్ ని వాడాను, I have used shawl today. ఈ రోజు షాల్ ని కూడా వాడాను, I have also used this pulpit. ఈ యొక్క పులిపిట్ని కూడా వాడాను. So, what I am trying to show you, నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే the same Jesus who is in the Bible బైబిల్లో ఉన్న అదే యేసయ్య now is Christ in you. ఇప్పుడు నీలో ఉన్న క్రీస్తుగా ఉన్నారు. He is the hope of glory. ఆయన మహిమకు నిరీక్షణ అయి ఉన్నారు. When you on the switch, మీరు ఎప్పుడైతే స్విచ్ ని ఆన్ చేస్తారో the glory will flow. మీలో నుండి ఆ మహిమ బయటికి పారుతుంది. When you on the switch, మీరు ఆ స్విచ్ ని ఆన్ చేసినప్పుడు the glory will flow. ఆ యొక్క మహిమ బయటికి పారుతుంది. The healing is not there somewhere. స్వస్థత అనేది ఎక్కడో దూరంగా లేదు. The healing is not somewhere in the air. ఆ యొక్క స్వస్థత అనేది గాలిలో ఎక్కడో లేదు. It's not in a tablet. లేదంటే టాబ్లెట్ లో లేదు It's స్వస్థత. not in a syrup. లేదంటే సిరప్ లో లేదు. It's not in the doctor's prescription. లేదంటే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లో లేదు. The healing is in your spirit. ఇప్పుడు స్వస్థత నీ యొక్క ఆత్మలోనే ఉన్నది. Healing is in your spirit. ఆ స్వస్థత నీ ఆత్మలో ఉన్నది. ఇప్పుడు Healing is in your spirit. స్వస్థత నీ ఆత్మలో ఉన్నది. When you on the switch, మీరు ఎప్పుడైతే ఆ యొక్క స్విచ్ ఆన్ చేస్తారో that healing will flow in your body. ఆ యొక్క లోపల ఆత్మలో ఉన్న స్వస్థత నీ దేహంలోకి పారుతుంది. Where is this in the Bible? ఇది బైబిల్ ఎక్కడ రాసింది? Actually, why Jesus died? నిజానికి యేసు ప్రభు వారు ఎందుకు మరణించారండి? Because before Jesus died, ఎందుకంటే యేసు ప్రభు వారు మరణించే కంటే ముందు we don't have the Holy Spirit inside us. మనలోన పరిశుద్ధాత్ముడు మనం కలిగి లేము. So only reason he died and rose again కాబట్టి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడానికి ఒకటే కారణం ఏంటిదంటే is to bring the Holy Spirit inside of us. ఒకటే కారణం ఏంటిదంటే పరిశుద్ధాత్ముని మనలోనికి తీసుకురావడానికి. So when he brought the Holy Spirit inside of us, కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ మన లోపలికి తీసుకొని వచ్చారో the same Holy Spirit అదే పరిశుద్ధాత్ముడు has healing, ఆయన స్వస్థత, he has power, ఆయనకు శక్తి ఉన్నది, has glory, ఆయన మహిమ కలిగి ఉన్నారు, has virtue. ఆయనకు ప్రభావం ఉన్నది. Everything is in the same Holy Spirit. ఇవన్నీ కూడా అదే పరిశుద్ధాత్మలో ఉన్నాయి. So the healing, కాబట్టి యొక్క స్వస్థత, that power, ఆ శక్తి, that glory ఆ మహిమ is inside you. ఇప్పుడు నీలోనే ఉన్నది. According to your belief, నీ నమ్మకము ప్రకారము that belief is an on and off switch. ఆ నమ్మకమే స్విచ్ ని ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. How many people understand, my friend? ఎంతమందికి అర్థమవుతుంది? Power will be coming from government to your house. ఆ యొక్క పవర్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచి మీ ఇంటికి వస్తుంది కదా. So near the meter there will be one on and off switch. మీ ఇంటి దగ్గర ఉన్న మీటర్లో ఏంటిది ఒక స్విచ్ ఉంటుంది, ఏంటిది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. If you put the switch off, ఆ యొక్క స్విచ్ ని ఆఫ్ చేస్తే even though government is sending the power, ప్రభుత్వం వారు నీకు ఆ యొక్క విద్యుత్తును పంపిస్తున్నప్పటికీ from the meter till in your house the power won't come. ఆ యొక్క మీటర్ వరకు శక్తి వచ్చినా మీటర్ నుంచి మీ ఇంటికి మాత్రం ఆ యొక్క పవర్ శక్తి రాదు. But when you on the power switch in the meter, ఎప్పుడైతే కానీ మీరు ఆ యొక్క మీటర్ లో పవర్ స్విచ్ ని ఆన్ చేస్తారో every bulb, every fan, every AC, every electrical gadget in your house will start working. మీ ఇంట్లో ఉన్న ప్రతి పరికరము కావచ్చు, ఆ యొక్క బల్బులు కావచ్చు, లైట్లు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, అన్ని కూడా పనిచేయడం మొదలవుతుంది. In the same way, అదే రీతిగా there is no power supply shortage from the government of heaven. పరలోకం యొక్క ప్రభుత్వం నుంచి అసలు విద్యుత్ కొరత, శక్తి కొరత అనేది లేనే లేదు. Heaven is always sending power. పరలోకం ఎప్పుడు శక్తిని పంపిస్తూనే ఉంది. Heaven is always sending power. ఆ పరలోకం శక్తిని పంపిస్తూనే ఉంది. That on and switch is there in our life. ఇప్పుడు ఆ యొక్క ఆన్ ఆ స్విచ్ మన జీవితంలో ఉన్నది. It is there in our soul. మన యొక్క ప్రాణములో ఉన్నది ఆ స్విచ్. When we on that, మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో we will receive the power. మనము ఆ యొక్క శక్తిని పొందుకుంటాం. When we off it, మనం దాన్ని ఆఫ్ చేసేస్తే we will see others experiencing the power. ఇంకొకళ్ళు ఆ యొక్క శక్తిని అనుభవించడం మనం చూస్తాం.
The woman with the issue of blood, ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ she did not have the spirit, తనకు ఆత్మ కలిగి లేదు. but she recognized Jesus had the spirit. కానీ ఆ స్త్రీ ఏమి గుర్తించిందంటే యేసు ప్రభు వారు ఆ యొక్క ఆత్మను కలిగి ఉన్నారు. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? That time Jesus had the spirit. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఆత్మను కలిగి ఉన్నారు. Now Christ has the spirit. ఇప్పుడు ఆ క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నారు. And that spirit of Christ is there in us. ఇప్పుడు ఆ యొక్క క్రీస్తు యొక్క ఆత్మ ఇప్పుడు మనలో ఉన్నారు. ఇప్పుడు So what happens? కాబట్టి ఏం జరుగుతుందంటే When we put the switch on మనం యొక్క స్విచ్ ఆన్ చేస్తే, and we read the Bible, మనం బైబిల్ చదివితే, if we read, మనం చదివితే Jesus healed somebody, యేసయ్య ఒకరిని స్వస్థపరిచారు. suddenly inside here also, అప్పుడు లోపల ఇక్కడ నీకు కూడా అనండి. బైక్ యాక్సలరేటర్ చేస్తే ఎలా అవుతుందండి? అలా inside us our spirit will also start roaring, మనలో చదువుతున్నప్పుడు మన ఆత్మ కూడా గర్జించడం మొదలవుతుంది. అప్పుడు because it's the same spirit. ఎందుకు తెలుసా? చదువుతున్నావు కదా, అదే ఆత్మ ఇప్పుడు నీలో ఉన్నది. This is textbook, ఇది టెక్స్ట్ బుక్ గా ఉన్నది. this is chemistry happening, ఇప్పుడు నీ లోపల రసాయక చర్య కెమిస్ట్రీ జరుగుతుంది. this is textbook, ఇది పాఠ్య పుస్తకమైంది. inside your biology is happening, కానీ నీ లోపల బయాలజీ శాస్త్రం జరుగుతుంది. this is textbook, ఇది టెక్స్ట్ బుక్ గా ఉన్నది. but inside your physics is happening. కానీ నీలో భౌతికంగా ఒకటి జరుగుతుంది, ఫిజిక్స్ గా. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? So now కాబట్టి ఇప్పుడు you are more blessed మీరు ఇంకా అత్యధిక ఆశీర్వాదించబడవారు than the woman with the issue of blood, ఎవరికంటే రక్తస్రావ రోగ స్త్రీ కంటే దీవించబడ్డవారు ఇప్పుడు మీరు. because the woman with the issue of blood, ఎందుకంటే రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ she has to fight through so much crowd, అనేకమైన ఆ యొక్క జన సమూహమును దాటుతూ పోట్లాడుతూ వెళ్లాల్సి వచ్చింది. and then she has to touch, ఆ తర్వాత వెళ్ళి యేసుప్రభు వస్త్రమును ముట్టాల్సి వచ్చింది. and when she touched, ఎప్పుడైతే తన వస్త్రము తాకిందో, like a shock, ఎలా అంటే ఒక షాక్ లాగా, like a current of electricity, ఎలా అంటే విద్యుత్ శక్తి పారినట్లు the power flowed from Jesus to her. యేసు ప్రభు వారి నుండి ఆ యొక్క స్త్రీలోనికి పారింది శక్తి. Jesus said, యేసు అప్పుడు అన్నారు, who touched me? ఎవరు నన్ను తాకారు? Jesus Peter told, అప్పుడు ఆ యొక్క పేతురు చెప్తున్నాడు, everybody touched you. అందరూ నన్ను తాకుతున్నారు ప్రభువా. Jesus said, అప్పుడు యేసయ్య అన్నారు, this is a different touch. లేదు లేదు, ఈ యొక్క తాకిడి వేరే రీతిగా తాకారు నన్ను. This is not a touch, ఇది అసలు నిజానికి తాకిడి కాదు. because she came here, ఎందుకంటే తను ఇక్కడికి వచ్చింది. but this is a touch with intention. కానీ ఈ తాకినది ఉద్దేశంతో తాకారు. Because she touched with intention, తను ఆ ఉద్దేశం కలిగి నన్ను తాకింది కాబట్టి that healing virtue ఆ యొక్క స్వస్థత ప్రభావము flowed from my body నా దేహము నుండి బయటికి పారింది, and went out from my body. నా దేహం నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు See here, చూడండి, ఇక్కడ చూడండి, the power did not even ask Jesus permission. ఇక్కడ శక్తి బయటికి వెళ్ళడానికి యేసయ్య అనుమతి అడగలేదండి. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? The power did not say to Jesus, ఆ యొక్క శక్తి యేసయ్యని అడగలేదు, somebody is touching, ఎవరో నిన్ను తాకుతున్నారు, should I go out? నేను బయటికి వెళ్ళాలా వద్దా? The power went off, ఆ శక్తి బయటికి వెళ్ళిపోయింది అంతే. because the work of power ఎందుకంటే ఆ శక్తి యొక్క కార్యం ఎలా ఉంటుందంటే is to flow. అది పారాల్సింది, అదే దాని It పని. looks for a chance to flow. ఈ శక్తి అనేది ఎక్కడ అవకాశం దొరుకుతుందో పారదమనే ప్రయత్నం చేస్తుంది. It doesn't look for a chance to wait somewhere. ఎవరికో ఎక్కడనో వేచి ఉండదు శక్తి అనేది. It is looking for a chance ఏదైనా అవకాశం కొరకు ఎదురు చూస్తుంది ఆ శక్తి. to flow somewhere. ఎందుకు తెలుసు? ఎక్కడైనా పారడానికి. The power is flowing. ఎప్పుడైతే శక్తి పారుతుందో Everything that needs to go will go off. ఏదైతే వెళ్ళాల్సిన అవసరం ఉందో అవన్నీ వెళ్ళిపోతాయి. And everything that needs to come, ఏదైతే రావాల్సిన అవసరం ఉందో everything will come off. అవన్నీ వచ్చేస్తాయి. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? Like a magnet, ఎలా అంటే ఒక అయస్కాంతం ఉంటుంది కదా, మ్యాగ్నెట్. like a magnet, ఒక అయస్కాంతం లాగా healing, స్వస్థత, strength, బలము, power, శక్తి, glory, మహిమ, honor, ఆ ఘనత, riches ఐశ్వర్యము will come అవన్నీ వస్తాయి when power gets activated. ఎప్పుడైతే ఈ యొక్క శక్తి పని చేయడం మొదలెడుతుంది. ఇవన్నీ వచ్చేస్తాయి. And at the same time, అదే సమయంలో sickness, రోగము, disease, వ్యాధి, decay, ఆ యొక్క నాశనం అయిపోవడం కావచ్చు, depression, లేదంటే ఒత్తిడి కావచ్చు, oppression, ఆ యొక్క మానసిక సమస్యలు, death మరణము will go అవన్నీ వెళ్ళిపోతాయి as the power is flowing. ఏ విధంగా అయితే శక్తి పారుతున్న సమయంలోనే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God's spirit, దేవుని యొక్క ఆత్మ, God's power దేవుని యొక్క శక్తి doesn't have mental barriers. ఆ మానసికమైన ఒక పరిమితి అనేది లేదండి. ఎంతమందికి అర్థమైందండి? Electric power ఈ యొక్క విద్యుత్ శక్తి చూస్తే can be stopped with insulator. ఇన్సులేటర్ ఏదన్నా వాడితే శక్తి పారకుండా ఆగిపోతుంది. That is why when we catch wire, అందుకొరకే మనం ఏదైనా వైర్ని పట్టుకున్నప్పుడు nothing will happen. ఏం షాక్ ఏది కొట్టదు కదా మీకు.
if we catch the wire without that, ఆ యొక్క పైనున్న ఆ యొక్క ప్లాస్టిక్ ఇన్సులేటర్ లేకుండా మీరు తాకితే what will happen? ఏం జరుగుతుంది? Anybody experienced? ఎవరికైనా అనుభవం ఉందా? షాక్ కొట్టిన Oh, a అనుభవం? lot of people have experience. Very good. So now, కాబట్టి ఇప్పుడు everybody who is washed with the blood of Jesus, ఎవరైతే యేసుప్రభు రక్తం చేత కడగబడ్డారో everybody has the Holy Spirit in them. వారందరూ కూడా ప్రతి ఒక్క లోపల పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. And the Holy Spirit in them వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు is looking for two things. రెండే విషయాల కొరకు చూస్తున్నారు ఆయన. One, ఒకటి ఏంటిదంటే to heal that person's heart. ఆ యొక్క వ్యక్తి యొక్క హృదయమును స్వస్థపరచాలని. Like that sister said, depression went off. ఎలా అంటే ఇంత ముందుకు సహోదరి చెప్పింది, నా మానసిక ఒత్తిడి వెళ్ళిపోయింది అని చెప్పారు కదా, అది I చేయాలి. cannot understand her pain. తన యొక్క నొప్పి నాకు అర్థం కాలేదు కదా, I can listen, నేను వినగలను, but totally I cannot understand her pain కానీ తను ఏ నొప్పి గుండా అనుభవిస్తుందో అది పూర్తిగా నేను అర్థం చేసుకోలేదు. because I'm not in her situation. ఎందుకంటే తన పరిస్థితుల్లో నేను లేను కాబట్టి. She cannot understand my pain నేను వెళ్తున్న నొప్పి, నా బాధను తను అర్థం చేసుకోలేదు. because she's not in my situation. ఎందుకంటే ఆ సహోదరి నా యొక్క స్థితిలో తను లేదు కాబట్టి. Nobody in this world, ఈ లోకంలోనే ఏ ఒక్కరు కూడా how much ever we explain, they cannot understand our pain. మనము మన యొక్క నొప్పిని ఎంత వివరించి చెప్పినా వారు అర్థం చేసుకోలేరు. But the Holy Spirit, కానీ పరిశుద్ధాత్ముడు He knows. ఆయనకు తెలుసు. He can remove the pain from the root. ఆ యొక్క నొప్పిని వేర్లతో సహా He పెకిలించగలడు. can remove the pain from the blood. ఆ యొక్క రక్తములో నుంచి నొప్పిని He తీసివేయగలడు. can remove the pain from the bones. ఆ యొక్క ఎముకలలో నుండి పూర్తిగా నొప్పిని తీసివేయగలడు. Many ఆయన people are suffering sickness అనేక మంది రోగము చేత బాధపడుతున్నారు. because they have pain in their cellular system. ఎందుకంటే వారి యొక్క కణాల వ్యవస్థలలో కూడా లోపల ఆ యొక్క రోగమును, ఆ యొక్క నొప్పిని కలిగి ఉన్నారు. Everybody who is washed with the blood of Jesus, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డారో they all have the Holy Spirit in them. వాళ్ళందరూ కూడా వారిలో నా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. You won't receive the Holy Spirit after you become holy మీరు పరిశుద్ధులు అయిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోబోరండి. because you receive the Holy Spirit, ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే you will become holy. మీరు అప్పుడు పరిశుద్ధంగా మార్చబడతారు. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? So if you have the Holy Spirit, కాబట్టి మీరు పరిశుద్ధాత్మని మీలో కలిగి ఉంటే you already have power inside you. మీలో ఇదివరకే శక్తి మీరు కలిగి ఉన్నారు. Holy Spirit and power are not two different things. పరిశుద్ధాత్ముడు మరియు ఆయన శక్తి అనేది వేరు వేరు కాదు. How many people understand what I'm saying? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? But కానీ Holy Spirit పరిశుద్ధాత్ముడు has the potential ఆ యొక్క సామర్థ్యంను కలిగి ఉన్నారు. and power ఆ శక్తి is kinetic, అది కైనెటిక్. meaning to say same person అంటే అర్థం ఏంటంటే అదే వ్యక్తి when he's sitting, ఎప్పుడైతే ఆయన కూర్చున్నాడో nobody can know anything. ఎవరికి కూడా తెలియదు ఏంటిది కూడా అప్పుడు. When he starts moving, కానీ ఎప్పుడైతే ఆయన కదలడం మొదలు పెడతాడో everybody around will start shaking. అప్పుడు చుట్టూన వారందరూ కూడా కదలడం మొదలు పెడతారు. అప్పుడు How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది ఇది? So whenever you do something కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు that makes the Holy Spirit happy, అదే పరిశుద్ధాత్మని సంతోషపరుస్తుంది. the Holy Spirit will freely flow. అప్పుడు పరిశుద్ధాత్ముడు స్వేచ్ఛగా కదలడం మొదలు పెడతాడు. I'll explain with one example. ఒక ఉదాహరణతో మీకు వివరించి చెప్తాను. John is in the womb of his mother. ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను తన తల్లి గర్భంలో ఉన్నారు. Jesus is in the womb of Mary. యేసు ప్రభువారు మరియ యొక్క గర్భంలో ఉన్నారు. Hearing the voice, ఆ యొక్క స్వరం వినుటతో the baby in the womb is jumping. ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులేయడం మొదలు పెట్టాడు. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? Every time you read the Bible, మనం బైబిల్ చదివిన ప్రతిసారి the Holy Spirit in you, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు I should do the same thing. నేను కూడా అదే చేయాలి, I should do the same thing. నేను కూడా అదే చేయాలి, I should do the same thing. నేను కూడా అదే చేయాలి. Every time you read the Bible, మీరు బైబిల్ చదివిన ప్రతిసారి కూడా every time you read what Jesus did, యేసయ్య ఏది చేశాడో చదివిన ప్రతిసారి Holy Spirit is saying, మీలో పరిశుద్ధాత్ముడు అంటూ ఉంటారు, I will do it now. నేను ఇప్పుడు చేస్తాను, I will do it today. నేను ఈ రోజు చేస్తాను, I want to do it now. నేను ఇప్పుడే చేయాలనుకుంటాను. That is why when you read the book of Acts, అందుకొరకే మీరు అపొస్తలుల కార్యం చదివితే the Holy Spirit in you is saying, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెబుతారు, not only Paul and Peter, కేవలం పౌలు పేతురు మాత్రమే Prem కాదు, also will do this. Prem also will do this. ప్రేమ్ గారు కూడా ఇది చేస్తున్నారు. Not only Paul and Peter, కేవలం పౌలు పేతురు కాదు, David also will do this. ఆమేన్, డేవిడ్ కూడా చేస్తాడు ఈ Not కార్యములు. only Paul and Peter, కేవలం పౌలు పేతురు మాత్రమే Joy కాదు, also will do this. జాయ్ గారు కూడా ఈ విధంగా Not చేస్తారు. only Paul and Peter, కేవలం పౌలు పేతురు కాదు, Sudhakar also will do this. సుధాకర్ గారు కూడా ఇది Not చేస్తారు. only Paul and Peter, కేవలం పౌలు పేతురు కాదు, Christopher also will do this. క్రిస్టోఫర్ గారు కూడా ఈ కార్యం చేస్తారు. Not only Paul and Peter, కేవలం పౌలు పేతురు కాదు, it is also there in Sanjana. ఆ యొక్క సంజన గారు
చేతిలో కూడా ఉన్నది అది. So when Sanjana closes her eyes కాబట్టి ఎప్పుడైతే సంజన గారు ఆ యొక్క కళ్ళు మూస్తున్నారో and she forgets తను మర్చిపోతుంది ఇప్పుడు, that she is Sanjana, తను సంజనాన్ని మర్చిపోతుంది. but she remembers కానీ ఏం గుర్తు పెట్టుకుంటుందంటే ఇప్పుడు that Christ in her తనలో ఉన్న క్రీస్తు is a generator of power, ఆ యొక్క శక్తిని సృష్టించే వ్యక్తి అయి ఉన్నారు, is the releaser of healing, ఆ యొక్క స్వస్థతను విడుదల చేసే వ్యక్తి అయి is ఉన్నారు, the releaser of life. ఆయన జీవమును విడుదల చేసేవారు అయి At that ఉన్నారు. time, ఇప్పుడు ఆ జీవము That life will flow తనలో నుండి పారుతుంది ఇప్పుడు, from the right and left hand of ఆ Sanjana సంజన గారి కుడి ఎడమ చెయ్యిలో నుండి పారుతుంది, into this cloth, ఈ యొక్క వస్త్రంలోనికి పారుతుంది, and from this cloth ఈ యొక్క వస్త్రములో నుండి it will go to that sister. ఆ సహోదరి దగ్గరికి వెళుతుంది. How ఇప్పుడు many people understand? ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? The same Holy Spirit అదే పరిశుద్ధాత్ముడు who raised Christ from the dead ఆయన ఆ క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆయన is the same Holy Spirit అదే పరిశుద్ధాత్ముడు who is living in Sanjana, సంజన గారిలో కూడా and నివసిస్తున్నారు. the same Holy Spirit ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు is flowing like a river of resurrection ఆ యొక్క పారుతున్నారు into the body ఆ యొక్క దేహంలోనికి, of that sister ఆ సహోదరి దేహంలోనికి through this piece of cloth. ఈ యొక్క వస్త్రం యొక్క ముక్కలో నుండి వెళుతున్నారు. How many people understand, my ఎంతమందికి friend? అర్థమవుతుంది ఇప్పుడు? The same power, అదే శక్తి, the same spirit, అదే ఆత్మ, the same life, అదే జీవము, the same power, అదే శక్తి, the same spirit, అదే ఆత్మ, the same life, అదే జీవము, the same power, అదే శక్తి, the same glory, అదే మహిమ, the same life. అదే జీవము. So the Holy Spirit కాబట్టి పరిశుద్ధాత్ముడు is there in every one of us, మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నారు ఇప్పుడు. and he's like a generator. మరియు ఆయన ఏంటి తెలుసా? జనరేటర్ లాగా ఉన్నారు. He is trying to do two things inside of us. మనలో నా రెండు కార్యములు చేయడానికి చూస్తున్నారు. He's healing our soul, మన యొక్క ప్రాణమును స్వస్థపరుస్తున్నారు, and he's giving life to our body. తర్వాత మన దేహమునకు జీవం అనుగ్రహిస్తున్నారు. And next, ఆ తర్వాత from our body, మన దేహంలో నుండి he's trying to do two things. మన దేహంలో ఇంకా రెండు విషయాలు చేయాలని చూస్తున్నారు ఆయన. One, ఒకటి ఏంటిదంటే if we lay hands on anyone, మనం ఎవరిపైన వెళ్ళి చేతులు ఉంచినప్పుడు he will heal them. ఆ ఎవరిపైన చేతులు ఉంచామో వారిని స్వస్థపరుస్తాడు ఆయన. Why many people are not laying hand? ఎందుకు అనేక మంది చేతులు ఉంచట్లేరంటే, First they want to know that Holy Spirit will come, and then they want to lay hand. మొదట వాళ్ళు ఎందుకు చేతి పెట్టలేరంటే, మొదట పరిశుద్ధాత్ముడు రావడం నేను చూడాలి, ఆ తర్వాత నేను పెడతా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయండి. ఎంతమందికి అర్థమైందండి? చేతులు వేస్తే పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడు. ఆమేన్. If you put the hand, మీరు చేతులు ఉంచినప్పుడు believing in the name of Jesus, యేసయ్య నామమందు మీరు విశ్వాసం ఉంచుతూ if you put the hand, మీరు చేతులు వేస్తే Holy Spirit will flow. పరిశుద్ధాత్ముడు అక్కడికి పారుతారు. If you wait for the Holy Spirit to flow, ఒకవేళ పరిశుద్ధాత్ముడు పారాలని చెప్పి మీరు ఎదురు చూస్తూనే ఉంటే you will never put your hand. మీరు ఎప్పుడు కూడా చెయ్యి వేసి వాళ్ళపైన వేయరు. How many people understand what I ఎంతమందికి said? అర్థమవుతుంది అని చెప్పి. Next, తర్వాత second thing Holy Spirit wants to do, రెండో విషయం పరిశుద్ధాత్ముడు ఏం చేయాలని కోరుతున్నారంటే, he will anoint things that you touch. మీరు ఏదైతే వస్తువులు కావచ్చు, ఏదైనా తాకితే దాన్ని కూడా అభిషేకిస్తారు ఆయన. So the Holy Spirit, కాబట్టి పరిశుద్ధాత్ముడు whatever you touch, మీరు ఏదైతే తాకుతున్నారో, whether it's a piece of cloth, అది ఒక వస్త్రపు చెంగు కావచ్చు, whether it is oil, లేదంటే నూనె కావచ్చు, whether it's a water bottle, లేదంటే నీళ్ళ బాటిల్ అవి ఉండొచ్చు, whatever it is, అది ఏదైనా సరే when you hold it, మీరు దాన్ని పట్టుకున్నప్పుడు Holy Spirit పరిశుద్ధాత్ముడు will anoint that things. ఆ యొక్క వస్తువుని ఆయన అభిషేకిస్తారు. Just like he flows from your hand, మీ యొక్క చేతుల నుండి బయటికి ఎలా అయితే పారుతున్నారో, he will flow from your fingers, మీ యొక్క వేళ్ళ నుంచి పారుతారు ఆయన. he will flow into that thing, ఆ తర్వాత వస్తువుని తాకినారు కదా, ఆ వస్తువులోనికి పారుతారు and ఆయన. from that thing, ఆ యొక్క వస్తువులో నుండి he will touch the person. అక్కడ ఇంకో వ్యక్తిని ఆయన తాకుతారు. That is how ఆ విధంగానే they bought handkerchiefs వారు ఆ యొక్క చేతి రుమాలను, హ్యాండ్ కర్చీఫ్ ని తీసుకొచ్చారు. to Paul and Peter, ఎవరికి? పౌలు పేతురు దగ్గర తీసుకొని వచ్చారు. and when they touched Paul and Peter, ఎప్పుడైతే ఆ యొక్క చేతి గుడ్డలను ఆ పౌలు పేతురు తాకారో, they took it to the sick people, ఆ యొక్క వస్త్రములను, కర్చీఫ్లను రోగంగా ఉన్న వ్యక్తుల దగ్గర తీసుకొని వెళ్ళారు. and after touching it to the sick people, ఆ యొక్క రోగుల పైన ఆ యొక్క వస్త్రములు వేసినప్పుడు, the healing in the hanky, ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్ లో ఉన్న స్వస్థత it went అది వెళ్ళింది, and healed the sick people. అక్కడ రోగుల్ని తాకినప్పుడు ఆ రోగుల్ని స్వస్థపరిచేసింది. Everyone is anointed. ప్రతి ఒక్కరు కూడా అభిషేకింపబడ్డారు. Everyone has the anointing in them. ప్రతి ఒక్కరు కూడా వారిలోని అభిషేకంను కలిగి ఉన్నారు. Anointing is nothing but, అభిషేకం అంటే ఏంటిదో కాదు, tell your neighbor, మీ పక్కన వారిని చూసి చెప్పండి. ability. ఆ సామర్థ్యము, Ability to do good. మంచి క్రియలు చేయడానికి సామర్థ్యము. To the sick person, ability means to be healed.
ఆ యొక్క రోగంలో ఉన్న వ్యక్తికి సామర్థ్యం అంటే అర్థం ఏంటిది? స్వస్థత పొందుకొనుట. To the oppressed person, ability means to be free. ఆ యొక్క బంధింపబడిన వ్యక్తులకి సామర్థ్యం అంటే ఏంటిది? వారు స్వేచ్ఛగా అవుట. To the poor person, ability means to become rich. ఆ యొక్క పేదరికంలో ఉన్న వ్యక్తికి సామర్థ్యము అంటే అర్థం ఏంటి తెలుసా? ఐశ్వర్యవంతులవుట. To the person who is bound, ability means to become free. ఎవరైతే బంధింపబడ్డారో వారికి సామర్థ్యం అంటే ఏంటి తెలుసా? వారు స్వతంత్రులవుట. So ability is there in everyone, కాబట్టి ప్రతి ఒక్కరిలో యొక్క సామర్థ్యం ఉన్నది. but you need to know how to release this ability. కానీ మీరేం తెలుసుకోవాలంటే ఈ యొక్క సామర్థ్యమును ఎలా విడుదల చేయాలో తెలుసుకోవాలి. Point number 1. మొదటి అంశము, Whenever you say మీరు ఎప్పుడైనా చెప్పినప్పుడు or think లేదంటే ఆలోచించినప్పుడు or be in the awareness లేదంటే ఆ గ్రహింపు కలిగి ఉన్నప్పుడు, that you are the righteousness of God, ఏం గ్రహింపు? నీవు దేవుని నీతి అయ్యున్నావనే గ్రహింపు ఉన్నప్పుడు the ability of God will flow from you. అప్పుడు దేవుని సామర్థ్యం మీలో నుండి పారుతుంది. Many people are praying for healing, అనేక మంది స్వస్థత కావాలని ప్రార్థిస్తున్నారు. but before praying for healing, కానీ స్వస్థతకు ప్రార్థన చేసే ముందు they are saying, వారు ఏం చెబుతున్నారంటే, Lord, I'm a sinner. ప్రభువా నేను పాపిని అంటున్నారు. And then they are saying, అప్పుడు తర్వాత చెప్తున్నారు వారు, Lord, heal me. ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యని అడుగుతున్నారు. When you said you are sinner, మీరు ఎప్పుడైతే నేను పాపినని అంటున్నారో the sickness came అప్పుడు రోగం వచ్చింది. and said, అప్పుడు చెప్తుంది, I am your cousin brother. నేను నీకు కజిన్ చుట్టాలైతున్నాను, నీకు సహోదరుని అంటుంది అది. And then you are saying, అప్పుడు మీరు అంటున్నారు నెక్స్ట్, Lord, heal me. ప్రభువా నేను స్వస్థపరిచయ్యని అడుగుతున్నారు. You only call the cousin brother. మీరే మీ యొక్క చుట్టాన్ని ఆ బ్రదర్ ని పిలిచారు. Sickness and disease ఈ యొక్క రోగము లేదంటే వ్యాధి is cousin brother to sin. పాపమునకు చుట్టాలైతారు. So whenever you say, కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడితే, I am sinner, నేను పాపిని అని, immediately వెంటనే cousin brothers will come ఈ కజిన్ బ్రదర్స్ వచ్చేస్తారు. and stick like bubble gum. ఎలా అంటే బబుల్ గమ్ లాగా మిమ్మల్ని అంటేసుకుంటుంది అవి. After that, దాని తరువాత no matter how much you pray, మీరు ఎంత ప్రార్థన చేసినా the cousin brothers won't go. ఆ యొక్క చుట్టాలు ఉన్నారు కదా, రోగము వ్యాధి వెళ్ళవు మిమ్మల్ని విడిచి. Because when you said I am sinner, ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేను పాపిని అని అంటున్నారో you gave legal right for the cousin brothers to come. మీరే ఆ కజిన్ బ్రదర్స్ కంటే రోగము వ్యాధి రావడానికి చట్టపరంగా మీరే ఒక అవకాశమును అధికారం ఇచ్చారు. You may sin, మీరు పాపం చేసి ఉండొచ్చు. say to God, God, I have sinned. మీరు దేవుని దగ్గర చెప్పి, ప్రభువా నేను పాపం చేశానని చెప్పి ఉండొచ్చు. Don't say I am sinner. కానీ నేను పాపిని అని చెప్పొద్దు మీరు. How many people understood? అర్థమవుతుందా? If we sin, మనం పాపము చేస్తే, if we sin, ఒకవేళ పాపం చేస్తే, I'm not saying to sin. పాపం చేయమని చెప్పట్లేదు మీకు. If we sin, ఒకవేళ పాపం చేస్తే we have an advocate. మనకు ఒక ఉత్తరవాది ఉన్నారు. We have a God who is faithful. నమ్మకమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. If we confess our sin, ఒకవేళ మన పాపములు మనం ఒప్పుకుంటే He will forgive us మనను క్షమిస్తారా ఆయన? and cleanse us from all unrighteousness. ఆ తర్వాత సమస్త దుర్నీతి నుండి మనను కడిగి పవిత్రపరుస్తారు. If we sin, ఒకవేళ మనం పాపం చేస్తే, but our confession should be, కానీ మనం నోటి మాట పలుకు ఎలా ఉండాలంటే, I am the righteousness of God in Christ Jesus. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినయ్యున్నానే I am the righteousness of God in Christ Jesus. క్రీస్తు యేసునందు నేను దేవుని నీతినయ్యున్నానని I am the పలకాలి. righteousness of God in Christ Jesus. క్రీస్తు యేసులో నేను దేవుని నీతినయ్యున్నానని పలకాలి మీరు. Whenever you say like this, మీరు ఎప్పుడైతే ఈ విధంగా పలుకుతారో, sickness and disease, అప్పుడు వ్యాధి రోగం ఉన్నాయి కదా, even if they are catching you, ఒకవేళ అవి నిన్ను పట్టుకుంటున్నా సరే they will leave you. మేము విడిచిపెట్టేస్తాయి అవి వెంటనే. Even if they are catching you, ఒకవేళ అవి నిన్ను పట్టుకుంటున్నప్పటికీ they will leave you. వెంటనే విడిచిపెట్టేస్తాయి. Because they cannot withstand ఎందుకంటే అవి నిలుచోలేవు. that you are the righteousness of God in Christ Jesus. ఎందుకంటే మీరు దేవుని యొక్క క్రీస్తులో దేవుని నీతి అయి ఉన్నారు కాబట్టి. If sickness cannot catch Jesus, ఒకవేళ ఆ యొక్క యేసు ప్రభు వారిని రోగమే తాకలేకపోతే, పట్టుకోలేకపోతే, because Jesus is the righteousness of God, ఎందుకు పట్టుకోలేకపోయింది రోగం అంటే యేసు ప్రభు వారు దేవుని నీతి అయి ఉన్నారు now కాబట్టి. you are the righteousness of God. ఇప్పుడు మీరు దేవుని నీతి అయి ఉన్నారు, Sickness cannot catch you. అందుకే ఈ యొక్క రోగం నిన్ను పట్టుకోలేదు. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? When Jesus touched a leper, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క కుష్ఠరోగిని తాకారో, Jesus did not become sinner. ఆ యొక్క యేసు ప్రభు వారు పాపిగా మారిపోలే. వెంటనే When Jesus touched the leper, ఆ యొక్క కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగిని ముట్టినప్పుడు Jesus did not become unclean. యేసు ప్రభు వారు అపవిత్రునిగా మారలేదండి.
the leper became clean ఆ యొక్క కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు. because the righteousness in Jesus is greater than the uncleanliness in the leper. ఎందుకు తెలుసా? యేసయ్యలో ఉన్న ఆ యొక్క నీతి ఆ కుష్ఠరోగంలో ఉన్న అపవిత్రత కంటే శక్తి కలిగినది కాబట్టి కుష్ఠరోగి పవిత్రపరచబడ్డాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So every time you say, కాబట్టి మీరు ఈ విధంగా పలికిన ప్రతిసారి I am the righteousness of God in Christ Jesus, ఏమని? క్రీస్తు యేసునందు నేను దేవుని నీతిని అయ్యున్నానని పలికినప్పుడు every unholy thing catching you, మిమ్మల్ని ఏదైతే పవిత్రమైనది ఏదైతే మిమ్మల్ని పట్టుకుంటూ ఉందో it will leave you. వెంటనే మిమ్మల్ని It విడిచిపెట్టేస్తాయి. cannot withstand మీకు విరోధంగా నిలుచోలేవు అవి. when you say I am the righteousness of God. ఎప్పుడు మీరు నేను దేవుని నీతిని అయ్యున్నానని పలికినప్పుడు మీకు విరోధంగా అవి నిలుచోలేవు. Because what you are saying, ఎందుకంటే మీరు ఏం చెబుతున్నారంటే how God is, దేవుడు ఏ విధంగా ఉన్నారో I am also like that. నేను కూడా అలానే ఉన్నాను. ఇప్పుడు The same righteousness in God దేవునిలో ఉన్న అదే నీతి is the same righteousness in me. నాలో కూడా అదే నీతి నేను The కలిగి same ఉన్నాను. holiness in God దేవునిలో ఉన్న అదే పరిశుద్ధత is the same holiness in me. ఇప్పుడు నాలో అదే పరిశుద్ధతగా నేను కలిగి When we ఉన్నాను. are praying for sick people, ఎప్పుడైనా రోగస్తుల కొరకు ప్రార్థించినప్పుడు why I tell the sick person look into my eye? ఎందుకు ఆ యొక్క రోగంలో ఉన్న వ్యక్తిని నా కళ్ళు చూడనని చెప్తాను తెలుసా? Because when he looks into my eye, ఎందుకంటే వారు నా కళ్ళలోనికి చూసినప్పుడు the spirit that is there in him, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ, that evil spirit, ఆ దురాత్మ, that bad spirit, ఆ యొక్క చెడ్డ ఆత్మ, that spirit of sickness, ఆ యొక్క రోగము గల దురాత్మ, that spirit of infirmity, ఆ యొక్క వ్యాధి కలిగిన దురాత్మ it will look into my eye. నా కళ్ళలోకి చూస్తున్నప్పుడు, When it looks into my eye, ఎప్పుడైతే నా కళ్ళలో అది it చూస్తుందో will only see two things: రెండే విషయాలు ఆ దురాత్మ చూస్తుంది. blood of Jesus, యేసు రక్తమును చూస్తుంది, light of Christ. ఆ యొక్క క్రీస్తు వెలుగును చూస్తుంది. Blood of Jesus, యేసు రక్తమును చూస్తుంది, light of Christ. క్రీస్తు వెలుగును చూస్తుంది. Blood of Jesus, యేసు రక్తమును, light of Christ. క్రీస్తు వెలుగును చూస్తుంది. Blood of Jesus, యేసు రక్తమును, light of Christ. క్రీస్తు వెలుగును. After that, two things will happen. ఈ జరిగిన తర్వాత రెండు విషయాలు జరుగుతాయి. Either that evil spirit will leave, ఆ యొక్క దురాత్మ తనను విడిచి వెళ్ళిపోతుంది, or it will tell this person move the head like this. లేదంటే ఇంకోటి చెప్తా తెలుసా? ఆ వ్యక్తికి లేదు లేదు అక్కడ చూడకో, తలకే తిప్పే అని చెప్పేసి చెప్తుంది. How many people saw in the videos? ఎంతమంది వీడియోలో చూసారు ఈ విధంగా జరగడం? Why that spirit is not allowing that person to look at me? ఎందుకు ఆ యొక్క దురాత్మ వారిలో ఉన్నది పక్కకి చూడకుండా తలని తిప్పేస్తుందంటే, Because when that evil spirit looks at me, ఎందుకంటే ఆ దురాత్మ నన్ను చూసినప్పుడు it will see the blood of Jesus, యేసయ్య రక్తమును చూస్తుంది, it will see the light of Christ. క్రీస్తు వెలుగును చూస్తుంది. When it sees these two things, ఎప్పుడైతే ఆ దురాత్మ ఈ రెండు విషయాలు చూస్తుందో it knows దానికి తెలుసు there will be a blast. ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుందని. It knows దానికి తెలుసు it will die in the blast. ఆ యొక్క విస్ఫోటనంలో అది చచ్చిపోతుందని తెలుసు. So it will go away. కాబట్టి అది వెళ్ళిపోతుంది వెంటనే. No need to pray. ఆ యొక్క ప్రార్థన చేసే అవసరం కూడా లేదు. Here we have to think. ఇక్కడ మనం ఆలోచించాలి, Here we have to believe. ఇక్కడ నమ్మాలి మనం. Blood of Jesus, యేసు రక్తము, light of Christ. క్రీస్తు వెలుగు. Blood of Jesus, యేసు రక్తము, light of Christ. క్రీస్తు వెలుగు. Blood of Jesus, యేసు రక్తము, light of Christ. క్రీస్తు వెలుగు. Blood of Jesus, యేసు రక్తము, light of Christ. క్రీస్తు వెలుగు. Blood of Jesus, యేసు రక్తము, light of Christ. క్రీస్తు వెలుగు. Now some people will ask, ఇప్పుడు కొంతమంది అడుగుతారు, Pastor, దానికి నా పాపం కనిపిదా? వారేంటది ఆ యొక్క దురాత్మకి నా యొక్క పాపము తెలుసా తెలియదా? If you know, it knows. If you don't know, it doesn't know. నీకు తెలిస్తే ఆ దురాత్మకు తెలుస్తుంది, నీకు తెలియకపోతే దురాత్మకు తెలియదు. As far as about me, నా విషయం నేను చెప్తే God said, దేవుడు చెప్పారు, as far as the east is from the west, ఆ యొక్క పడమరకి తూర్పు ఎంత దూరమో, as far as the north is from the south, ఆ యొక్క ఉత్తరానికి దక్షిణం ఎంత దూరంగా ఉందో the sin is gone. అంత దూరంగా పాపం వెళ్ళిపోయింది. God said he doesn't remember. దేవుడు ఏం చెప్పాడు? నేను ఏమాత్రం పాపం జ్ఞాపకం చేసుకుంటలే, I also don't remember. కాబట్టి నేను కూడా జ్ఞాపకం I చేసుకుంటా. also have memory power problem. నాకు కూడా జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, And మర్చిపోయాను. only thing I know, కానీ నాకు తెలిసింది ఒకటే విషయం ఏంటిదంటే, it is no longer Prem that liveth. ఇప్పుడు జీవించినది డేవిడ్ కాదు, The life that I have నేను కలిగిన జీవము is the life of the Son of God. అది దేవుని కుమారుని యొక్క జీవమై So ఉన్నది. if any spirit is checking me out, కాబట్టి ఏదైనా దురాత్మ నన్ను పరీక్షిస్తుంటే it will only see అది ఏమి చూస్తదంటే blood of Jesus, కేవలం యేసు రక్తమును, light of Christ. క్రీస్తు వెలుగునే చూస్తది. Blood of Jesus, యేసు రక్తమును చూస్తుంది, light of Christ. క్రీస్తు వెలుగును చూస్తుంది. The blood of Jesus ఆ యొక్క యేసు రక్తము will make every evil spirit go away. ప్రతి దురాత్మను వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. The light of Christ క్రీస్తు వెలుగు will make every dark spirit go away. ప్రతి చీకటి గల దురాత్మను వెళ్ళగొట్టే So చేస్తుంది. actually our eyes, కాబట్టి నిజానికి మన యొక్క కనులు they are healing portals. నిజానికి ఆ యొక్క స్వస్థత ద్వారములుగా ఉన్నాయి. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? Our eyes మన కన్నులు are healing portals. స్వస్థతకు ద్వారములుగా ఉన్నాయి. When somebody is possessed with demon, ఎవరైనా ఒకసారి దురాత్మ చేత పట్టి పీడింపబడుతున్న వారు వస్తే
You should not close your eyes and pray for them. ఆ దయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసి ప్రార్థన చేయదు మీరు. That will become more happy. ఆ దయ్యం అప్పుడు అమ్మ కళ్ళు మూసుకున్నాను ఇంకా సంతోషం పడుతుంది. You should open your మీరు eyes కళ్ళు తెరవాలి. and ask it to see you, ఆ తర్వాత ఆ వ్యక్తిని కూడా నన్ను చూడు అని చెప్పాలి. and then you should pray. అప్పుడు తర్వాత మీరు ప్రార్థన చేయాలి. Because then the light will go ఎందుకంటే ఎప్పుడైతే వెలుగు వెళుతుందో from this shutter ఈ యొక్క షట్టర్ లో నుండి into that shutter, ఆ యొక్క షట్టర్ లోపలికి, and the darkness in that shutter అప్పుడు ఆ షట్టర్ లోపల ఉన్న చీకటి will go away. బయటికి వెళ్ళిపోతుంది. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? So number one, కాబట్టి మొదటి విషయము, you should always keep saying, మీరు ఎల్లప్పుడూ ఇది చెబుతూ ఉండాలి. I am the righteousness of God ఏమని? నేను దేవుని నీతినై ఉన్నాను in Christ Jesus. క్రీస్తు యేసులో. నేను క్రీస్తు యేసులో దేవుని నీతినై ఉన్నాను అని చెబుతూనే ఉండాలి. Everybody raise your hand and say, అందరూ కూడా చేతులు ఎత్తి చెప్పండి, I am the righteousness of God in Christ Jesus. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినై ఉన్నాను. I am the righteousness of God in Christ Jesus. I am the righteousness of God in Christ Jesus. In the Old Testament, పాత నిబంధనలో the most holy place అతి పరిశుద్ధ స్థలము, is called the Holy of Holies. అది అతి పరిశుద్ధమైన స్థలముగా పిలువబడుతుంది. పరిశుద్ధతకి ఇంకా అతి పరిశుద్ధమైన స్థలముగా. In the Old Testament, పాత నిబంధనలో in the entire earth, ఆ యొక్క భూమి అంతటిలో గమనిస్తే the most holy place అత్యంత పరిశుద్ధమైన స్థలము is the temple. అది మందిరమై ఉన్నది. In the temple, ఆ మందిరములోన there are 3 levels of holiness. అక్కడ 3 రకాలైన పరిశుద్ధత స్థాయిలు ఉన్నాయి. Outer temple, మందిర ఆవరణం ఉంది, inner temple, తర్వాత లోపల అంతరంగంలో లోపల ఒక ఆలయం ఉంది, finally, ఆఖరిగా Holy of Holies. అతి పరిశుద్ధ స్థలము. This is in the Old Testament. ఇదేంటిది? పాత నిబంధనలో మనం చూడొచ్చు. In the New Testament, కొత్త నిబంధనలో there are 200 nations in the world. లోకమంతటిలో ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. There are 7 continents in the world. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. There are 8 billion people in the world. ప్రపంచంలో 800 కోట్ల జనసంఖ్య ఉంది. There are many temples in the world. ప్రపంచంలో అనేకమైన గుళ్ళు అంటే ఆలయాలు ఉన్నాయి. There are many mosques in the world. ప్రపంచంలో అనేకమైన మాస్కులు ఉన్నాయి. There are many cathedrals in the world. ప్రపంచంలో అనేకమైన క్యాథడ్రల్స్ ఉన్నాయి. But the most holy place కానీ అత్యంత పరిశుద్ధమైన స్థలము is here. ఇక్కడ ఉంది. ఆమేన్. The most holy place అత్యంత పరిశుద్ధమైన స్థలము is here. ఇక్కడ ఉన్నది ఇప్పుడు. Because this is the most holy place, ఇది అతి పరిశుద్ధమైన స్థలం అయి ఉన్నది కాబట్టి demon can live anywhere. దురాత్మలు దయ్యాలు ఎక్కడైనా జీవించొచ్చు. They can live in the 7 continents. 7 ఖండాల్లో ఎక్కడైనా దురాత్మలు ఉండొచ్చు. They can live in any forest. ఏ యొక్క అడవిలోనైనా దురాత్మలు ఉండొచ్చు. They can live in any temple. ఏ యొక్క ఆలయాలైనా దురాత్మలు ఉండొచ్చు. They can live in any church also. లేదంటే ఏ సంఘాల చర్చిలోనైనా దురాత్మలు ఉండొచ్చు. They can live in any compound. లేదంటే ఏ కాంపౌండ్ లోనైనా They ఉండొచ్చు. can be in washroom or on sofa. లేదంటే వాష్రూమ్ లో అట్లా ఎక్కడైనా ఉండొచ్చు. They can be in the washroom or they can sit on sofa. ఆ యొక్క వాష్రూమ్ లో ఉండొచ్చు, అంటే సోఫా మీద కూడా కూర్చొని ఉండొచ్చు. But one place they cannot be. కానీ ఒక్కటే స్థలంలో దురాత్మలు ఉండలేవు. They cannot be inside me. నా లోపల దురాత్మలు ఉండలేవు. ఆమేన్. In the Old Testament, పాత నిబంధనలో if the priest went ఒకవేళ ఆ ప్రధాన యాజకుడు వెళితే, to the Holy of Holies, ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఈ యొక్క యాజకుడు వెళితే, and the blood he took ఆ యొక్క రక్తమును తీసుకొని, did not qualify him, ఇంకా ఆ యొక్క రక్తం తనను అర్హునిగా చేయలేదు, the priest will die. ఒకవేళ అర్హునిగా చేయకపోతే యాజకుడు అక్కడనే చచ్చిపోతాడు. Then we have to pull the priest out by a rope. ఆ తర్వాత ఏంటి? అతి పరిశుద్ధమైన స్థలంలో నుండి ఆ యొక్క యాజకుడిని ఆ తాడుతో ఆ యొక్క బయటికి గుంజాల్సి వస్తుంది, లాగాల్సి వస్తుంది. Now in the New Testament, ఇప్పుడు క్రొత్త నిబంధనలు చూస్తే we only have become the Holy of Holies. మనమే ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలముగా మార్చబడ్డాము. We only have become the priest. మనమే యాజకులుగా మార్చబడ్డాము. We only have become the portal of heaven. మనమే పరలోకం యొక్క ద్వారముగా మార్చబడ్డాము. So now, కాబట్టి ఇప్పుడు no rope is required. ఇప్పుడు ఏ తాడు కూడా మనకు అవసరం లేదు. Only reason rope is required. మనకు తాడు అవసరమైంది ఒకటే కారణం ఏం తెలుసా? Only reason shawl is required. ఈ షాల్ అవసరం ఒకటే కారణం అవసరం. Only reason hanky is ఈ required. యొక్క కర్చీఫ్ అవసరానికి ఒకటే కారణం ఉంది. Because the life in me ఎందుకంటే నాలో ఉన్న జీవము is waiting for an outlet. ఒక బయటికి వెళ్ళడానికి ఇంకొక ఎదురు చూస్తుంది కాబట్టి. It can flow by anything. దేని ద్వారానైనా శక్తి బయటికి వెళ్ళొచ్చండి. On Sunday I gave 30 handkerchiefs. ఆదివారం నేను 30 హ్యాండ్ కర్చీఫ్స్ ఇచ్చాను. So one girl came and said, కాబట్టి ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, I took the hanky. ఆ యొక్క హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాను నేను, I forgot the hanky. ఆ కర్చీఫ్ నేను మర్చిపోయాను. Then you took my hanky, gave off to somebody else. ఆ తర్వాత నువ్వు నా కర్చీఫ్ తీసుకొని ఇంకొకరికి ఇచ్చేసావు. So I told the girl, కాబట్టి అమ్మాయితో నేను చెప్పాను,
dupatta you are wearing, no? ఇప్పుడు దుపట్టా నువ్వు వేసుకున్నావు కదా, Let me touch the dupatta. ఆ దుపట్టాను నేను ముట్టుకున్నానని By చెప్పాను. touching the dupatta, ఆ దుపట్టాన్ని పట్టుకోవడం ద్వారా now that dupatta also is becoming life-giving dupatta. ఇప్పుడు ఆ యొక్క దుపట్టా కూడా జీవమునిచ్చే దుపట్టగా మారింది. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? Everybody say with me, అందరు కూడా నాతో కలిసి చెప్పండి. the blood of Jesus The blood of Jesus has made me a priest. has made me a priest. యేసు రక్తము యేసు రక్తము నన్ను యాజకునిగా చేసింది. నన్ను యాజకునిగా చేసింది. The life of God The life of God is on the inside of me. is on the inside of me. దేవుని యొక్క జీవము దేవుని యొక్క జీవము నాలోన ఉన్నది. నాలోన ఉన్నది. and the life of God is flowing out of me. And the life of God is flowing out of me. మరియు దేవుని యొక్క జీవము నా ద్వారా ప్రవహిస్తుంది. దేవుని యొక్క జీవము నా ద్వారా ప్రవహిస్తుంది. How many people understood my friend? ఎంతమందికి అర్థమైతుందని చెప్పింది? Bible says, బైబిల్ చెప్తుంది, don't say ఎప్పుడు ఈ విధంగా చెప్పొద్దు మీరు. righteousness is there నీతి అక్కడ ఉంది, in heaven, పరలోకంలో ఉంది నీతి, beside hell. పక్కన నరకం ఉంది. No, it's there beside hell. If you escape hell, righteousness is there. ఒకవేళ ఆ యొక్క నరకంను మీరు తప్పించుకుంటే పక్కన నీతి ఉంటుంది. Bible is saying, బైబిల్ చెప్తుంది, don't talk about righteousness like that. నీతి గురించి ఆ విధంగా మీరు మాట్లాడకూడదు. Where is righteousness? నీతి అనేది ఎక్కడుంది? ఇప్పుడు It is near you, నీకు సమీపంలో ఉన్నది, in your heart, నీ హృదయంలో, even in your mouth. నీ నోటిలో ఉన్నది. It is waiting అది ఎదురు చూస్తుంది for you to say, మీరు పలకాలని, మీరు మాట్లాడాలని ఎదురు చూస్తుంది. I am the righteousness of God in Christ Jesus. క్రీస్తు యేసునందు నేను దేవుని యొక్క నీతిని అయి ఉన్నాను. I am washed with the blood of Jesus నేను Christ. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి The ఉన్నాను. light of Christ is inside of me. క్రీస్తు యొక్క వెలుగు నాలోన ఉన్నది. I am not defined by flesh and blood. నేను యొక్క రక్త మాంసముల ద్వారా నేను చూపించబడను. I am not defined by flesh and blood. ఈ యొక్క రక్త మాంసము ద్వారా నేను డిఫైన్ చేయబడను. I am a spirit being. నేను ఆత్మనయ్యున్నాను. I am a life-giving spirit. నేను జీవమునిచ్చే ఆత్మనయ్యున్నాను. How many people understood? ఎంతమందికి అర్థమవుతుంది? So first thing, కాబట్టి మొదటి విషయము, we have to keep declaring మనం ఈ విధంగా పలుకుతూ ప్రకటిస్తూ ఉండాలి. that we are the righteousness of God. ఏమని పలకాలి? మనము దేవుని నీతి అయి ఉన్నామని. Second thing, రెండో విషయం ఏంటిదంటే the blood of Jesus యేసు రక్తము and the light of Christ తర్వాత క్రీస్తు వెలుగు is on the inside of me. నాలోన ఉన్నది అని పలకాలి. Third thing, మూడో విషయం ఏంటిదంటే we have to know మనకు తెలియాలి why God gave the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి మనం. Many people think అనేక మంది అనుకుంటారు God gave the Holy Spirit దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చారు, and God will take the Holy Spirit. తర్వాత దేవుడు ఆ పరిశుద్ధాత్మని తీసేసుకుంటారు అనుకుంటారు. Bible says బైబిల్ చెబుతుంది, God has sealed us with the Holy Spirit దేవుడు మనను పరిశుద్ధాత్మ చేత ముద్రించి వేశారు. till the day of redemption. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు ముద్రించారు. So till the day of redemption doesn't come, కాబట్టి ఆ యొక్క విమోచన దినము రానంత వరకు the Holy Spirit పరిశుద్ధాత్ముడు will work in our body. మన దేహంలో పని చేస్తూనే ఉంటారు ఆయన. Like your blood is working, ఎలా అంటే మీ దేహంలో రక్తం ఎలా పనిచేస్తుంది అలా like your bones are working, మీ యొక్క ఎముకలు పని చేస్తున్న రీతిగా, like your cells are working. మీలో ఉన్న కణాలు పని చేస్తున్న రీతిగా. If all that is true, ఒకవేళ ఇవన్నీ నిజమైతే Holy Spirit working in all you also true. పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తున్నాడనే ఈ విషయము కూడా సత్యమే. And the Holy Spirit, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు he is a life-giving spirit. ఆయన జీవమునిచ్చే ఆత్మ అయి ఉన్నారు. He is a disease-killing spirit. ఆయన రోగమును చంపే ఆత్మ అయి ఉన్నారు. He is a sickness-killing spirit. ఆయన వ్యాధిని చంపే ఆత్మ అయి He ఉన్నారు. is a demon-terminating spirit. ఆయన యొక్క దురాత్మలు వెళ్ళగొట్టే ఆత్మ అయి He ఉన్నారు. is a light-imparting spirit. ఆయన వెలుగుని ఇచ్చే ఆత్మనై ఉన్నారు. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? The light ఆ వెలుగు, of Christ క్రీస్తు వెలుగు is more powerful అది than radiation therapy people are giving. ఆ యొక్క మనుషులు రేడియేషన్ థెరపీ ఇస్తున్నారు కదా, ఆ యొక్క థెరపీ కంటే కూడా నీలో ఉన్న క్రీస్తు వెలుగు శక్తివంతమైనది, ప్రభావవంతమైనది. In English we call it beholding. ఇంగ్లీష్ లో చూస్తే మనము చూడటము, తేరి చూడటము. Right. So కాబట్టి whenever we close eyes మనం ఎప్పుడైతే మన కళ్ళు మూసుకుంటామో, and we remember మనము గుర్తు చేసుకుంటామో what Christ has done for us, మన కొరకు క్రీస్తు ఏదైతే చేశారో, death, burial, resurrection, ఆ యొక్క మరణము, పాతి పెట్టబడత, తర్వాత పునరుత్థానము, ascension and glorification. ఆ తర్వాత ఆరోహణమయ్యడము, తర్వాత మహిమ పొందటము. When we remember this, ఎప్పుడైతే ఇవన్నీ మనం జ్ఞాపకం and in చేసుకుంటామో, this revelation, ఈ యొక్క ప్రత్యక్షతలో when we do any spiritual activity, మనం ఈ ప్రత్యక్షతలో ఏ ఆత్మ సంబంధమైన క్రియ చేసినా, when we do like that, ఈ విధంగా మనం చేసినప్పుడు, whenever you do any spiritual activity, మీరు ఎప్పుడైనా సరే ఒక ఆత్మ సంబంధమైన ఒక కార్యం చేస్తున్నప్పుడు, that light ఆ వెలుగు
is penetrating into your cells. మీ యొక్క కణములలోనికి చొచ్చుకొని వెళుతుంది. It's penetrating into your bones. మీ యొక్క ఎముకల్లోనికి దూసుకొని వెళుతుంది. It's penetrating into your blood. మీ యొక్క రక్తంలోనికి దూసుకొని వెళుతుంది. And it is doing అది మా తర్వాత ఏం చేస్తుందంటే what chemotherapy also cannot do. ఆ కీమోథెరపీ చేయలేని కార్యము ఇది చేస్తుంది మీలోన. Chemotherapy, ఈ యొక్క కీమోథెరపీని చూస్తే radiation, ఆ యొక్క రేడియేషన్ these are just lower forms of the same technology. ఈ యొక్క పరిజ్ఞానముకి సేమ్ అలానే పనిచేసేది కానీ తక్కువ స్థాయిలో పనిచేసేది ఇది. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? You can do your own radiation, మీరు మీ సొంతంగా మీరే ఒక రేడియేషన్ థెరపీ చేసుకోవచ్చు. and by that radiation, ఆ రేడియేషన్ ద్వారా when you come out, మీరు బయటకు వచ్చినప్పుడు demons will flee, దురాత్మలు పారిపోతాయి, disease will flee, రోగములు పారిపోతాయి, lumps will dissolve, ఆ యొక్క కణుతులు మారిపోతాయి, bones will get aligned. ఆ యొక్క ఎముకలు సరి చేయబడతాయి. Amen. After doing the beholding, ఈ యొక్క అంటే తేరి చూడ్డము మీ మనసులో చూడ్డము చేసిన తర్వాత, okay, after doing the beholding, ఈ యొక్క ధ్యానించడము చేసిన తర్వాత when you say మీరు ఈ విధంగా చెప్తే power flow, శక్తి పారునుగాక, whatever you mention, మీరు ఏదైతే అప్పుడు పలుకుతుంటారో చెప్తుంటారో, whether it's a bone number, spine number, part of the body, ఆ యొక్క ఏ ఎముక లేదంటే ఏ సంఖ్యలో ఉన్న ఎముక లేదంటే దేహంలో ఉన్న ఏ భాగమో మీరు చెప్తూ పలుకుతున్నప్పుడు, whatever you say, మీరు ఏదైతే పలుకుతున్నారో that will happen. అది జరిగిపోతది. Why? ఎందుకు? When you receive light, మీరు ఆ వెలుగును పొందుకున్నప్పుడు you receive the power ఆ శక్తిని పొందుకున్నారు. to transfer the light. ఎందుకు తెలుసా? ఆ వెలుగుని బయటికి మీరు పారజేయడానికి. That is why అందుకొరకే this is devil's device. ఇది దయ్యం యొక్క పరికరం అయి ఉన్నది. Because people who are playing on this, ఎందుకంటే ఎవరైతే దీని విషయంలో ఆడుకుంటున్నారో, if you use this, no problem. దీన్ని వాడితే తప్పు కాదండి. But if you're doing time pass on this, కానీ ఈ పరికరంలో మీరు టైం పాస్ వృధా చేస్తున్నారు సమయం అంటే, your life is getting short. మీ యొక్క జీవము తరిగిపోతూ ఉంది. Your focus is becoming short. మీ యొక్క దృష్టి కూడా తరిగిపోతూ ఉంది. Your concentration is becoming short. మీ యొక్క ధ్యాన దృష్టి అంతా కూడా తరిగిపోతూ ఉంది. You don't have beholding power in you. మీలో ధ్యానించి చూసే శక్తి ఉండదు, తగ్గిపోతది. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? So when you pray, కాబట్టి మీరు ప్రార్థించినప్పుడు there won't be power. అక్కడ శక్తి ప్రదర్శన జరగదు. Because ఎందుకంటే you didn't absorb. మీరు దాన్ని తీసుకోలేరు You కాబట్టి. couldn't absorb మీరు పీల్చుకోలేరు కాబట్టి. because you were distracted. ఎందుకు తీసుకోలేకపోయారంటే వేరే పరధ్యానంకి వెళ్ళిపోయారు మీరు. So sometimes కాబట్టి కొన్నిసార్లు we have to pause everything మనం అన్ని ఆపివేయాల్సి వస్తుంది. and we have to meditate. ఆ తర్వాత మనం ధ్యానించాలి. What we have to meditate? ఏం ధ్యానించాలి మనము? Who we are, మనం ఏమై ఉన్నాము, whose we are, మనం ఎవరి వారమై ఉన్నాము, what is ours. మనము ఏది కలిగి ఉన్నాము. I am a son of God. నేను దేవుని కుమారుడినై I am ఉన్నాను. a king and a priest. నేను రాజును యాజకుడినై ఉన్నాను. I have been bought by the incorruptible blood. ఆ యొక్క అక్షయమైన రక్తము చేత నేను కొనబడ్డాను. I have an inheritance నేను ఒక స్వాస్థ్యమును కలిగి ఉన్నాను. that is incorruptible, అది అక్షయమైన స్వాస్థ్యము, undefiled, అది పాడవని స్వాస్థ్యము, unfading. అది మాయమవ్వని లయమవ్వని స్వాస్థ్యము. When I recollect who I am, ఈ విధంగా నేను ఏమై ఉన్నా ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, suddenly one charging is entering all my soul and my body. వెంటనే ఇది చేస్తున్నప్పుడు తెలుసా, నా యొక్క ప్రాణములో నా యొక్క దేహంలో ఒక శక్తి ఛార్జింగ్ లాగా అవ్వడం మొదలవుతుంది. That light is charging me. ఆ యొక్క వెలుగు నన్ను ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు And after this, దాని తర్వాత when I speak నేను మాట్లాడితే to sickness, ఆ యొక్క రోగంతో కావచ్చు, disease, లేదంటే వ్యాధితో కావచ్చు, poverty, దారిద్ర్యంతో కావచ్చు, decay, లేదంటే ఆ యొక్క నశించిపోయే పాడవుతున్న దాని even to the spirit of death, లేదంటే ఆ యొక్క మరణము యొక్క దురాత్మతో మాట్లాడిన, even to the fear of death, ఆ యొక్క మరణ భయముతో మాట్లాడిన, it will respond. అది మీకు స్పందిస్తుంది. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? So now కాబట్టి ఇప్పుడు we are going to pray. మనం ప్రార్థించబోతున్నాం. Those who are online, ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో please stretch your hands దయచేసి మీ చేతులు చాపండి. towards the screen. ఆ యొక్క స్క్రీన్ చూస్తున్నారుగా, దాని వైపు మీ చేతులు చాపండి. Those who are stretching their hands, ఎవరైతే చేతులు చాపుతున్నారో ఇప్పుడు, some people stretch their hand like this. కొంతమంది వారి చేతులు ఇలా కొంచెం చాపుతారు. There is no intention. వారికి ఉద్దేశం ఉండదు, చాపాలని అనుకోరు అసలు. When you stretch, మీరు చాపినప్పుడు చెయ్యి you should stretch properly. మీరు సరిగ్గా చేయి చాపాలి. How many people understand? ఎంతమందికి అర్థమవుతుంది? So stretch your hand towards me. కాబట్టి మీ యొక్క చేతు నా వైపు చాపి పెట్టండి. Those who are online and in the hall, ఆన్లైన్ లో చూస్తున్నవారు, ఇక్కడ హాల్లో ఉన్నవారు అందరూ కూడా we are going to pray. మనం ప్రార్థించబోతున్నాం. And as we are going to pray, మనం ప్రార్థించబోచుండగా you are going to ask, మీరు అడగబోతున్నారు, God, దేవా let that resurrection power ఆ యొక్క పునరుత్థాన శక్తి that is in me నాలో ఉన్నది
let it be activated, అది పని చేయడం మొదలవును గాక, and let it flow అది పారును గాక, like a river ఒక నది వలె పారును గాక, to heal me, నన్ను స్వస్థపరచడానికి, to make me joyful, నన్ను సంతోషంగా ఆనందంతో నింపడానికి, to make me energetic, నన్ను శక్తివంతంగా ఉత్తేజంగా మార్చడానికి, and also అది మాత్రమే కాకుండా to heal others. ఇంకా వేరే వ్యక్తులను కూడా స్వస్థపరచడానికి. Please pray, my friend. అందరూ కూడా ప్రార్థిస్తుండండి. Those who are online ఆన్లైన్ లో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, and those who are in the hall, హాల్లో ఉన్న వారందరూ కూడా from last 2 Sundays, గడిచిన 2 ఆదివారాల నుండి after the service, ఆ యొక్క ఆరాధన సమయం తర్వాత, after the offering time, ఆ యొక్క కానుకలు విత్తిన సమయం తర్వాత, during the healing prayers, ఆ యొక్క స్వస్థత ప్రార్థనలు జరుగుతున్న సమయంలో suddenly అకస్మాత్తుగా the power of God, దేవుని యొక్క శక్తి, its glory is intensifying. ఆయన యొక్క మహిమ తీవ్రతగా ఇంకా పెరుగుతూ ఉంది. So one Sunday, కాబట్టి ఒక ఆదివారము I made all the ladies hold their hand. ఇక్కడ ఉన్న స్త్రీలు ఆడవారందరూ కూడా చేతులు పట్టుకోవడానికి నేను చెప్పాను. One Sunday, ఒక ఆదివారము I made all the gents hold their hand. ఆ మగవారందరూ కూడా వారి చేతులు పట్టుకోమని చెప్పేసి చేశాను. ఆ విధంగా Last Sunday, గడిచిన ఆదివారము I took one piece of cloth నేను ఒక వస్త్రంను తీసుకున్నాను. and I made all the gents ఆ తర్వాత మగవారందరికీ నేను ఏం చేపించానంటే, hold that cloth. ఆ యొక్క వస్త్రం నువ్వు పట్టుకోమని చెప్పాను. And after that, దాని తర్వాత I made all the ladies అక్కడ ఉన్న స్త్రీలందరితో నేను ఏం చెప్పించానంటే, made hold that cloth. ఆ యొక్క వస్త్రం పట్టుకునేటట్టు చేశాను. Now electricity is flowing from the cloth. ఇప్పుడు ఆ యొక్క వస్త్రంలో నుండి దేవుని యొక్క శక్తి పారుతుంది. So what will that electricity do? ఆ యొక్క విద్యుత్ శక్తి ఏం చేస్తుంది? అప్పుడు It will heal the bodies. ఆ దేహమును స్వస్థపరుస్తుంది. It will charge the bodies. ఆ యొక్క దేహమును శక్తి చేత నింపుతుంది. Some people are spiritually low. కొంతమంది ఆత్మీయంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. Some people have revelation, but they are coming down into depression. కొంతమందికి ప్రత్యక్షత ఉంది కానీ వారు ఏమైతున్నారు, మానసిక ఒత్తిడిలో పడిపోతున్నారు. When they receive the revelation, they are filled with joy. వారు ప్రత్యక్షత పొందుకున్నప్పుడు సంతోషంతో ఉంటున్నారు. They are like David who can slay Goliath. ఎలా ఉంటున్నారంటే ఆ గొల్యాతును చంపగలిగిన దావీదులాగా ఉంటున్నారు. అప్పుడు After going out from here, కానీ ఈ స్థలం నుండి విడిచి వెళ్ళిపోయిన తర్వాత suddenly depression will catch them. అకస్మాత్తుగా మానసిక ఒత్తిడి వారికి వచ్చేస్తుంది. That is why అందుకొరకే this charging, ఈ యొక్క ఛార్జింగ్ ఏదైతే జరుగుతుందో, what it will do, ఏం చేస్తుందంటే it will boost you up. మిమ్మల్ని బూస్ట్ చేస్తుంది. It will flow like a surge of electricity. ఒక విద్యుత్ శక్తి పారినట్టుగా పారుతుంది. And once it flows, ఒక్కసారి ఇది పారడం మొదలవుతే it will boost you మిమ్మల్ని కూడా అది బూస్ట్ చేస్తుంది. to do the works of God. ఎలా అంటే దేవుని కార్యములు చేయడానికి ప్రేరేపిస్తుంది మిమ్మల్ని. Father, right now, తండ్రి ఇప్పుడు ప్రభువా in the name of Jesus, యేసు నామములో I pray for everyone in this hall ఈ యొక్క హాల్ లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు and ప్రార్థిస్తున్నాను. for everybody connected online. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, you are the spirit of resurrection. నీవే పునరుత్థాన శక్తి గల ఆత్మ You are the spirit of power. నీవు శక్తి గల ఆత్మ You ఉన్నావయ్యా. are the spirit of life. మీరు ఆ యొక్క జీవము గల ఆత్మ ఉన్నారు. Flow into this hands ఈ యొక్క చేతులకి పారండి అయ్యా. like a surge of electricity, ఆ యొక్క విద్యుత్ శక్తి, like a surge of power. ఆ యొక్క శక్తి యొక్క పారుదల Touch this hands, వారి యొక్క చేతులు తాకును fill గాక. these bodies, ఈ యొక్క దేహములు నింపును గాక. revive their spiritual life, వారి యొక్క ఆత్మీయ జీవితం ఉజ్జీవింప చేయును heal గాక. their bodies, వారి దేహములు స్వస్థపరచును గాక. light enter the bodies, వారి యొక్క దేహములు వెలుగు వెళ్ళును గాక. life enter the bodies, వారి దేహములు జీవము ప్రవేశించును bones గాక. become aligned, ఆ ఎముకలు సరి చేయబడును గాక. blood become pure, ఆ యొక్క రక్తము శుద్ధి చేయబడును గాక. every cell, tissue, organ in this body ఈ యొక్క దేహములో ఉన్న ప్రతి కణము ఆ అవయవము కావచ్చు ఏదైనా సరే be revived, ఇప్పుడే జీవింపజేయబడును గాక. be refreshed ఇప్పుడే ఉత్తేజింపబడును గాక. by the life of God. దేవుని యొక్క జీవము ద్వారా Power of the Holy Ghost, పరిశుద్ధాత్మ శక్తి, power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి. Look at people here right now. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరిని లొకేట్ చేయండి ప్రభా. Touch the places of weakness. ఇక్కడ ఎక్కడైతే బలహీనత ఉందో వారిని అక్కడ Touch the తాకండి. places of weakness. ఆ యొక్క బలహీనత ఉన్న చోట తాకండి Touch ప్రభా. right now. ఇప్పుడే తాకండి. Touch those who are watching online. ఆన్లైన్ లో చూస్తున్న వారిని తాకండి అయ్యా. Holy Ghost. As you are waiting right now, ఇప్పుడు ఎదురు చూస్తున్న ఈ సమయంలోనే the power of God is going to come, దేవుని యొక్క శక్తి ఇప్పుడు రాబోతున్నది. and some will feel like a ball of fire in their belly. కొంతమంది వారి యొక్క కడుపులో ఒక అగ్ని యొక్క బాల్ లాగా మీరు గుండ్రంగా Some అనుభవించబోతున్నారు. will feel like a river and a flood flowing from them. కొంతమంది వారి కడుపుల నుండి ఆ యొక్క నది పారుతున్న అనుభవము. As we are playing a song on the blood of Jesus, యేసు రక్తం గురించిన ఒక పాట మనం ఇప్పుడు ప్లే just చేయబోతున్నాం. meditate on the song. ఆ యొక్క పాట పైన మీరు ధ్యానం ఉంచండి, Just ధ్యానించండి. meditate on the song. ఈ యొక్క పాటను ధ్యానిస్తూ ఉన్నాను అందరూ కూడా. Hallelujah. హల్లెలూయా.
Thank you, Father, for your presence. ఈ యొక్క సన్నిధి కొరకు వందనాలయ్యా. Thank you, Father, for your glory. తండ్రి నీ మహిమ కొరకు వందనాలయ్యా. Where the blood flows, the life of God flows. ఎక్కడైతే ఆ యొక్క రక్తం పారుతుందో దేవుని యొక్క జీవం పారుతుంది. Where the blood flows, the fire of God flows. ఎక్కడైతే దేవుని రక్తం పారుతుందో అక్కడ దేవుని అగ్ని పారుతుంది. Where the blood flows, the light of God flows. ఎక్కడైతే రక్తం పారుతుందో అక్కడ దేవుని వెలుగు పారుతుంది. Where the blood flows, ఎక్కడైతే రక్తం పారుతుందో the light goes, ఆ వెలుగు వెలుతుంది. destroys every darkness, ప్రతి చీకటిని నాశనం చేస్తుంది. imparts life. జీవము చేత నింపుతుంది. Holy Spirit, Holy Spirit, పరిశుద్ధాత్ముడా, let your power be manifest right now. ఇప్పుడు నీ యొక్క శక్తి ఇక్కడ బయలుపరచబడును గాక, ప్రత్యక్షమవును గాక. Hallelujah. Thank you, Father. Thank you, Father. వందనాలు తండ్రి, Thank you, Jesus. వందనాలు యేసు, Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. In the name of the Lord Jesus Christ. నజరుడైన యేసుక్రీస్తు నామములో, In the name of the Lord Jesus Christ. నజరుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో Arrest every spirit of infirmity. ప్రతి రోగము గల దురాత్మను బంధిస్తున్నాము. Arrest every spirit of sickness. ఆ యొక్క రోగము గల వ్యాధి గల దురాత్మను ఇప్పుడు బంధిస్తున్నాను. I command every form of weakness. ప్రతి విధమైన బలహీనతకు ఆజ్ఞాపిస్తున్నాను I ఇప్పుడే. command every form of infirmity ప్రతి విధమైన బలహీనతకు ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తున్నాను. to leave the bodies in the name of ఈ Jesus. దేహములను విడిచిపెట్టమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Every form of weakness, ప్రతి రకమైన ఆ యొక్క బలహీనత, power of the Holy Ghost, పరిశుద్ధాత్మ శక్తి touch, ఇప్పుడు తాకునుగాక, touch, తాకునుగాక, touch, తాకునుగాక, touch, తాకునుగాక, touch, తాకునుగాక, touch, తాకునుగాక, heal, స్వస్థపరచునుగాక. life, జీవము, life, జీవము, life, జీవము, life, జీవము, life. జీవము.